హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, షర్మిల గారిని రాహుల్ గాంధీ గారు చివాట్లు పెట్టారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే పార్లమెంట్ సమావేశాల్లో ఆమె ప్రస్తావన వచ్చింది, ఆమె అంటే కాంగ్రెస్ పార్టీని హ్యాండిల్ చేసే విధానం అంతా సరిగ్గా లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఆమె టార్గెట్ ఏంటి, మరి కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎటువంటి హామీ ఏమైనా ఇచ్చే ఉందా, లేకుంటే తీసేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటికిప్పుడు షర్మిలని తీసేస్తారని నేను అనుకోవట్లేదు. షర్మిలకు కూడా అంత ఆమె అతి తెలివి తక్కువగా పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే, షర్మిల ఒక స్ట్రాటజీగానే వెళ్తుంది. జగన్ని టార్గెట్ చేయడంలో షర్మిల కారణం ఏంటి అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆమెకు గతంలో జగన్ మీద కోపం ఉంది, ఆ కోపం వల్లనే ఆమె చేస్తుంది, జగన్ని టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నారు. రెండవది, గతంలో పవన్ కళ్యాణ్ ప్లేస్ని షర్మిల ఫిలప్ చేస్తుంది. అంటే చంద్రబాబుకు ఉపయోగపడుతూ జగన్ని విమర్శించడం ద్వారా చంద్రబాబుకి దగ్గర అవ్వడం అన్న ప్లాన్ని అమలు చేస్తుంది అనేది రెండవ ఇది. కానీ ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే ఆమె ఫ్యూచర్లో నెక్స్ట్ ప్లాన్ ఏంటి షర్మిలాది అనుకున్నప్పుడు ఆమె ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా జగన్ని అటాక్ చేస్తుంది. ఫ్యూచర్ ఏంటి, ఆమె ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు బలంగా ఉన్న రాజకీయ పక్షాలు ప్రధానంగా రెండే, తెలుగుదేశం, వైసీపీ. జనసేన, బీజేపీ ఎట్లాగో ఆ కూటమిలో ఉండిపోతున్నాయి. సో కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు ఉంది. తనకి 2% కూడా ఓట్ల షేర్ లేదు కాంగ్రెస్కు. ఒక వ్యక్తి కూడా గెలవలేదు లోకల్ ఎన్నికల్లో కానీ ఎక్కడా కానీ కాంగ్రెస్ గెలవలేదు. ఈ కాంటెక్స్ట్లో షర్మిల జగన్ని టార్గెట్ చేయడం ద్వారా ఆమె ప్లాన్ ఏంటి, ఆమెకున్న గోల్ ఏంటి అనేది చూసినప్పుడు, తను జగన్ ప్లేస్లోకి తను రావాలి, జగన్ను తొక్కేసి ఆ ప్లేస్లోకి తను రావాలనేది తనకున్న ప్లాను. సో అంటే ప్రతిపక్షాన్ని మనం బలమైన ప్రతిపక్షంగా రావాలంటే జగన్ అనేవాడు వీక్ అవ్వాలి. వీక్ అయితే జగన్కున్న బేస్ అంతా కూడా వైఎస్ఆర్ బేస్ కాబట్టి, వైఎస్ఆర్కి నేను కూడా వారసురాలు, నేనే అసలు వారసురాల్లాగా మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే వైఎస్ఆర్కున్న సామాజిక బేస్ ఏదైతే ఉందో అది జగన్ వైపు ఉంది, అది మనకు వచ్చేస్తుంది అనేది ఆమె నమ్ముతుంది. సో దీనివల్ల జగన్ని గట్టిగా టార్గెట్ చేసి జగన్ని బలహీనం చేస్తే ఆ బేస్ మనకు వస్తుంది అనేది ఆమె ఆలోచన. సో ఈ ఆలోచనతో జగన్ని టార్గెట్ చేస్తుంది. సో యువతల వైపు వెళ్ళట్లేదు. అంటే ముందు జగన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఆల్రెడీ చంద్రబాబు, బీజేపీ, జనసేన అందరూ కలిసి జగన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు. మనం కూడా దానికి కోఆపరేట్ చేస్తే జగన్ కిల్ అయిపోతాడు. జగన్ కిల్ అయిపోయినప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీలోకి వెళ్ళలేరు, బీజేపీలోకి వెళ్ళలేరు, జనసేనలోకి వెళ్ళలేరు. కాబట్టి కాంగ్రెసే వాళ్ళకి ఆల్టర్నేటివ్. దీనికి చంద్రబాబు కూడా హెల్ప్ చేస్తాడు. కాంగ్రెస్లోకి వెళ్ళే వైసీపీ నాయకుల మీద కేసులు ఉండవు, ఇంకోటి ఉండవని ఒక హామీ కానీ చంద్రబాబు ఇవ్వగలిగితే వాళ్ళందరూ ఇటు వస్తారు, అప్పుడు నేను బలపడతాను అనేది ఆమె వ్యూహం. ఇది లాజికల్గా చూసినప్పుడు కరెక్ట్గానే ఉంది. కానీ ఇది సాధ్యమా, పాజిబుల్లా అనుకున్నప్పుడు నాకైతే పాజిబుల్లా అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఈమె జగన్ అంటే వివిధ ప్రభుత్వాల మీద, ప్రజా సమస్యల మీద పోరాడుతూ 10 ఏళ్ల పాటు జనంలో ఉంటూ కష్టపడి సాధించుకున్నాడు. అదేం ఊరికే వైఎస్ఆర్ది తనకి రాలేదు. తను ఇండిపెండెంట్గా ఫైట్ చేసి అనేక వ్యూహాలు బన్ని చేశాడు. అంటే బ్రెయిన్తోనూ హార్డ్ వర్క్తోనూ వ్యూహాలు ఇవ్వడం ద్వారానూ చేయగలిగాడు. ఈమె అది చేయగలుగుతుందా? ఒకటి, ఈమె ఇండిపెండెంట్గా ఉండదు. కాంగ్రెస్ పాలసీలని, కాంగ్రెస్ స్ట్రాటజీలని అమలు చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. కాబట్టి ఈమె ఇండిపెండెంట్గా ఆమెకేమీ లేదు. ఈమె ముందు నుంచి కానీ జగన్తో ప్యారలల్గా వచ్చునుంటే ఇప్పటికి ఆమె కూడా నిలబడి ఉంది. తెలంగాణకు వచ్చేసి ఇక్కడ పార్టీని క్లోజ్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి గతంలో మాటలకు యూటర్న్లు తీసుకొని కాంగ్రెస్ని నిందించి అదే కాంగ్రెస్ మళ్ళీ చేరి ఇప్పుడు మాట్లాడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మహా అంటే జగన్ని కొంతవరకు దెబ్బ తీయగలదు ఆమె. అంత తప్ప జగన్ ప్లేస్ని ఈ ఆక్యుపై చేయడం అనేది ఈ 5 ఏళ్లలో అయితే సాధ్యం కాదు. నెక్స్ట్ తర్వాత కథ. మేబీ ఆమెకి ఏమైనా లాంగ్ టర్మ్ ఒక 10 ఏళ్ల ప్లాన్ ఉందేమో తెలియదు. 10 ఏళ్లలో జగన్ని కంప్లీట్గా నాశనం చేసేసి 10 ఏళ్ల తర్వాత మనం జగన్ ప్లేస్లోకి రావాలి అనే ఒక
లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే ఓకే. కానీ ఇమ్మీడియట్గా దీనివల్ల కాంగ్రెస్కి లాభమా నష్టం అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా నష్టము. అది రాహుల్ గాంధీ మొన్న అక్కడ పార్లమెంటరీ సర్వసభ్య సమావేశం జరిగింది ఢిల్లీలో. అందులో ఆంధ్రప్రదేశ్ మీద కూడా చర్చ వచ్చింది. ఒకటి, జగన్ని కూటమిలోకి చేర్చుకోవాలా లేదన్నది ఒకటి. రెండు, షర్మిల అక్కడ ఎలా పని విధానం ఎట్లా ఉంది, ఆమె ఫోకస్ ఏం చేస్తుంది అనేది కూడా చర్చకు వచ్చింది. ఈ రకంగా వచ్చినప్పుడు అందరూ కూడా షర్మిల పని విధానం మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అంటే షర్మిల ఒకటి, పార్టీ పటిష్టం కోసం ఏమీ చేయట్లేదు, నిర్మాణాల మీద దృష్టి పెట్టడం, ఇతర నాయకుల్ని కలుపుకొని వెళ్ళడం, ఇటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. అంటే కాంగ్రెస్లోకి సభ్యత్వం చేర్చడం, పార్టీ పటిష్టంగా ఎదగడానికి తగిన ఇది ఏమీ చేయట్లేదు. రెండు, ఆమె ఫోకస్ దేని మీద ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉండాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చట్లేదు. సూపర్ 6 అన్నారు, అదేమి చేయట్లేదు. అదే మనం తెలంగాణలో సూపర్ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, అది అక్కడ అమలు చేయట్లేదు. అట్లాగే అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం కావచ్చు, ప్రతిపక్షాల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. శాంతి భద్రతలు లేవు. అట్లాగే కేంద్రం నుంచి నిధులు పేరుకు అన్నారు కానీ ఇప్పటివరకు అలొకేషన్ కానీ ఏమీ రాలేదు. అట్లాగే విభజన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు, ప్రత్యేక హోదా తీసుకురావలేదు, దాని మీద ఫైట్ చేయట్లేదు. ఇన్ని ఇష్యూలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఆమె జగన్ మీద ఫోకస్ చేస్తుంది 24 అవర్స్. సో దీనివల్ల ఈమె బలపడకుండా వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు వైసీపీ కంటే కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పుడు వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వస్తారు? బలంగా ఉంటే కదా వస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ బలంగా ఉంది బీఆర్ఎస్ కంటే అని వెళ్తున్నారు. రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ బలపడితే కాంగ్రెస్ నుంచి రివర్స్లో వలసలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ పోయిన వాళ్ళు 4 వస్తున్నట్టుగా చెబుతున్నారు. సో ఈ రకంగా ఆమె బలం పెరిగితే వస్తారు తప్ప వాళ్ళని వీక్ చేయాలంటే ఈమె బలం లేకుండా వాళ్ళని ఎలా వీక్ చేస్తుంది? ఇప్పుడు ఈ స్ట్రాటజీ బీజేపీ చేస్తుంది. తన బలహీనంగా ఉన్న పార్టీని ఎంచుకొని దాన్ని దెబ్బకొట్టి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలని చేస్తుంది. అది బీజేపీకి కరెక్ట్. ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్గా ఉంటుంది, బలమైన పార్టీ, నేషనల్ అధికారం ఉంది, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలదు. ఇప్పుడు జగన్ని మేము మాట్లాడగలదు తప్ప ఏ రకంగా జగన్ పార్టీని ఇబ్బంది పెట్టగలదు ఈమె? ఓన్లీ మాటల ద్వారా మాత్రం. అది కూడా 4 రోజుల తర్వాత వెగట్ అవుతుంది జనాలకి. ఆల్రెడీ నెగిటివ్ వచ్చేసింది ఆమెను రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకే ఒక గుడ్డి ఎగ్జాంపుల్, ఆమెను ఇప్పటి వరకు కూటమి నాయకులు ఎవరు విమర్శించట్లే. అంటే అర్థమేమి? ఆమెకు కూటమి నాయకులకి అనుకూలంగా ఉందనే కదా అర్థము. కూటమి నాయకులకి యాంటీగా ఉంటే వాళ్ళు విమర్శించాలి కదా. వాళ్ళు ఎవరు విమర్శించట్లే. పైగా ఈమె ఫుటేజ్కి వాళ్ళే ఫుల్గా ఫోకస్ చేస్తున్నారు. ఈమెని వాళ్ళే పైకెత్తున్నారు, ఆ మీడియాని పైకెత్తుంది. మరి క్లియర్గా ఈమె కూటమికి అనుకూలంగా ఉందనే విషయం అర్థమైపోతుంది అందరికీ, గుడ్డివాడికి కూడా అర్థమవుతుంది. ఇలాంటి టైంలో కూటమికి ఈమె అనుకూలంగా ఉంటూ ఒక ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తే ఈమెకు వచ్చే లాభం ఏంటి? ఇది మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ది చూస్తే, పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పవన్ ఫోకస్ అంతా కూడా వైసీపీ మీద ఉండేది, జగన్ మీద ఉండేది. మా తర్వాత కొంత యూటర్న్ తీసుకున్నట్టు తెలుగుదేశం మీద కూడా విమర్శలు మొదలుపెట్టాడు. కానీ అదంతా ఉత్తుత్తి విమర్శలు అని అందరికీ అర్థమైపోయింది. ఆయన టార్గెట్ అంతా జగనే ముందు నుంచి. అది ఇప్పుడు ఉపయోగపడింది. అలాగైనా ఈమెకు జగన్ని టార్గెట్ చేసుకుంటూ ఉండి తర్వాత తెలుగుదేశంలోకి తను వెళ్తాదా అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఆమె కాంగ్రెస్ని డెవలప్ చేయాలని లక్ష్యం ఆమెకి ఎందుకు ఉంటుంది? ఆమె లక్ష్యం తను డెవలప్ కావాలని. దానికి కాంగ్రెస్ ఇబ్బంది అయితే కాంగ్రెస్ నుంచి కూడా బయటికి రావచ్చు. సో ఒకవేళ అదే లక్ష్యం అయితే మాత్రం ఆమె పవన్ కళ్యాణ్ బాటలో ప్రయాణిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ 2 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, షర్మిల వ్యక్తిగా ఆమె గోల్ ఏంటి, ఆమె టార్గెట్ ఏంటి, అవి అర్థం చేసుకోవాలి. 2, షర్మిల పిసిసి ప్రెసిడెంట్గా ఆమె గోల్ ఏంటి, టార్గెట్ ఏంటి అనుకున్నప్పుడు ఇక్కడ షర్మిల వ్యక్తిగా ఆమె గోలు, టార్గెట్కి ఆమె ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప కాంగ్రెస్ని డెవలప్ చేయాలనే గోల్ ఆమెకి లేదు. ఇది కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కదా, మామూలు వాళ్ళకే అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది ఆల్రెడీ. కానీ ఇప్పటికిప్పుడు షర్మిలని పక్కన పెడితే వాళ్ళకి ఏమి ఆల్టర్నేటివ్ లేదు. సో షర్మిలని ఉంచుకొని షర్మిలని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న కర్తవ్యం. దాన్ని నెరవేర్చడం కోసం వాళ్ళు చేయాలి. ఓకే. అయితే జగన్ చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ రాహుల్ గాంధీని
చంద్రబాబుతో టచ్లో ఉన్నాడు అని కూడా చెప్తున్నారు. అదే నిజమైతే మాత్రం కాంగ్రెస్కి ప్లానే షర్మిల కూడా అమలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే కూటమిలోకి కానీ జగన్ చేరితే మాత్రం ఈమెకి ఇబ్బందులు తప్పు. ఎందుకంటే అప్పుడు ఈ గోల్ పనిచేయదు. జగన్ని యాంటీగా మాట్లాడడానికి అప్పుడు ఇంకా కుదరదు, ఎందుకంటే మిత్రపక్షం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.